మన భారతదేశం అన్ని మతాలకు నీడనిస్తుంది. ఎవరైతే భారతదేశంలో పుట్టారో వాళ్ళు భారతీయులుగానే పిలువబడతారు, భారతీయులుగా గుర్తించబడతారు. ఇక్కడ వారికి ఓటు హక్కు కూడా ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది. అన్నీ కూడా ఏ ఒక్కటి మిస్ కాకుండా సమానంగా పొందుతారు. ఇది అందరికీ కామన్ అవునా కాదా? మరి ఇదే భారతదేశంలో పుట్టిన భారతీయ జెండాను గౌరవించకుండా, భారతదేశంలో ఉన్న కొన్ని మతాల వారిని గౌరవించకుండా, కొన్ని మతాల వారిని గౌరవించకుండా, హిందూ దేశంలో పుట్టిన ప్రతి మతం వాళ్ళు కూడా ఈ నేలపై పండిన పంట, పారే నీరు, వీచే గాలి పీలుస్తూ, తింటూనే తాగుతూనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు భారత జెండాని కాక పాకిస్తానీ జెండా పట్టుకొని జైలు పలుకుతున్నారా లేదా ఇక్కడ కొందరు ముస్లింలు భారతదేశంలో ఉండి? మరి వాళ్ళు భారతదేశంలో పుట్టారు అనాలా, భారతీయులు అనాలా, పాకిస్తానీయులు అనాలా? పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఇతర దేశాల నుంచి మీరు భారతీయులు అయితే జై హింద్ అని కామెంట్ చేయండి. ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేశారని చెప్పాలా? ఇలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో దేశానికి ద్రోహుల్లా తయారవుతున్నారు. ఇలాంటి దేశ ద్రోహులకి ఇక్కడ ఉన్న హిందూ భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర దేశాల వాళ్ళకి గుణపాఠం చెప్పాలా? సరే, వీళ్ళు నీ మతం వాళ్ళే అనుకొని నువ్వు నీ ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు వాళ్ళకి నీడనిస్తావా? అది నువ్వు ఆలోచించవలసిన విషయము. కానీ ఇక్కడ నువ్వు కూడా మరి అలాంటప్పుడు నువ్వు కూడా ఈ హిందూ ముస్లింవి కావు. నువ్వు ఇక్కడ హిందూ దేశంలో పుట్టిన ముస్లింవి కావు. నువ్వు పాకిస్తాన్ ముస్లిమే, పక్కా పాకిస్తాన్ ముస్లిమే అవుతావు. నువ్వు ఇతర దేశంలో వాళ్ళకి ఎవరికైతే నువ్వు సపోర్ట్ చేస్తున్నావో, నువ్వు ఇతర దేశాల జెండా ఏదైతే నువ్వు పట్టుకున్నావో, భారతీయుల దృష్టిలో నీది పక్కా శత్రు దేశమే. ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నీది భారతదేశం కానే కాదు. నేను చెప్పింది ఇంకా అర్థం కాకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడు. నేను ఇప్పుడు ఇక్కడే డివైడ్ చేశాను. ముందు జరిగేది ఇదే, జరగాల్సింది కూడా ఇదే. ఇక్కడ భారతదేశము ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ నేను భారతదేశంలో చాలా అవసరం ఉంది. ఇక్కడ ప్రతిదీ ఐడెంటిఫై చేయాలి. నువ్వు హిందూ ముస్లింవా లేకుంటే పాకిస్తాన్ ముస్లింలా ఒకటి ఐడెంటిఫికేషన్ చేస్తుంది. రేపొద్దున నీకు బట్టలిప్పి మరీ చేస్తుంది. అర్థమైందా? బట్టలిప్పి మరీ చేస్తుంది. ఇది నీకు సమ్మతమేనా? రేపటి నుంచి ఇదే జరిగేది. అర్థమైందా? అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఏ మతానికి కానీ నువ్వు వ్యతిరేకత కాదు. ఇక్కడ ఇది అన్ని మతాలకి పుట్టిన ఇల్లు ఈ భారతదేశము. అందుకే ఈ భారతదేశము ఇంత సస్యశ్యామలంగా, ఇక్కడ ధర్మము, హిందూ ధర్మం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ హిందూ ధర్మం అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ముస్లిము, ముఖ్యంగా ప్రతి ముస్లిము తెలుసుకోవాలి ఈ ధర్మం, హిందూ ధర్మం అనేది ఏంటో అనేది. భావాలను దృష్టిలో పెట్టుకొని ధర్మం ప్రకారం వెళ్తుంది. ఇక్కడ పాపం అంటే కూనీ చేయడం, కసాయి వాళ్ళ పని అది, కూనీ చేయటం అనేది. సో ఇది ధర్మం అనేది పాటిస్తుంది కాబట్టి ఇంకా ఇన్ని రోజులు ఇక్కడ ధర్మంగానే ఇన్ని కులాల వాళ్ళు, ఇన్ని మతాల వాళ్ళు ఈ భారతదేశంలో ఒక ఐకమత్యంతో ఉంటున్నారు. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడు, అన్ని మతాల వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి చేరాలి. ఈ వీడియో ప్రతి ఒక్క భారతీయుడికి చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి. షేర్. జై భారత్, జై హింద్.